హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు వెలుగుంది సంగతి మనందరికీ తెలిసిందే. ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థ నుండి ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని రక్షించి తిరిగి అందరూ సంతోషంగా ఉండే విధంగా చేసిన దాంట్లో తెలుగుదేశం పార్టీ కృషి గణనీయమైంది. ఈరోజు అందరూ తెల్ల బియ్యం తింటున్నారన్నా కానీ, రోడ్లు బాగున్నాయన్న తెలంగాణలో కారణం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఇంత ఘనంగా ఉన్న ఈ తెలంగాణలో ఈరోజు పూర్వ వైభవం కోసం ప్రాకులాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకుని ప్రేమించిన తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని భుజాన్ని ఎందుకు మోయలేకపోతున్నారు? సో ఈ విషయాలు మనతో మాట్లాడడానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, చేవెళ్ల పార్లమెంటరీ పార్టీ కన్వీనర్ కట్ట వెంకటేష్ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారితో తెలంగాణ తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ప్రణాళికలు, వారి వ్యూహాల గురించి ఒకసారి చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే వెంకటేష్ గౌడ్ గారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒకప్పుడు అత్యంత వైభవంగా ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే ఈరోజు ఎందుకు ఈ స్థాయిలో బలహీనపడింది అని చెప్పాలి అంటే మీరేం చెప్పగలుగుతారు? అంటే తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలో ఒక మంచి కార్యకర్తలు ఉన్నారు. కాకపోతే ఏంటంటే గతంలో రెండు రాష్ట్రాలు అయినప్పుడు అక్కడ ఆంధ్రాలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ రెండు రాష్ట్రాలలో మనకు గవర్నమెంట్ లేకపోవటం వల్ల కొంచెం స్తబ్దతగా ఉండిపోయిందే తప్ప తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్లోనే ఉన్నది. ఇప్పుడు కూడా బలంగానే ఉంది ఖచ్చితంగా. కానీ కార్యక్రమాల్లో కానీ లేదంటే ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసన తెలియజేయటంలో కానీ ఈ కార్యక్రమాలు తెలియజేయటంలో కాస్త వెనకబడిందని అనుకోవచ్చా? అట్లేం లేదండి, ఖచ్చితంగా ఉన్నాము. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలల్లో ఎదుటి వాళ్ళని కొట్టాలంటే కొంత మౌనం కూడా పక్క వాళ్ళకు లాభం జరుగుతుందనే ఒక ఉద్దేశమే తప్ప ఖచ్చితంగా చేయాల్సిన కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి బహిరంగంగా అందరికంటే ఎక్కువ చేసే స్థాయి తెలుగుదేశం కార్యకర్తలలోనే ఉన్నది. సో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తుందని మీరు భావిస్తున్నారు? 200%. మా వ్యూహాత్మకము కొంతమందికి ఉరిశిక్ష అవ్వాలి అని, అంతే తప్ప రాజకీయ ఉరిశిక్ష అంటే రాజకీయ ఉరిశిక్షనే, రైట్, మళ్ళీ వేరే ఉరిశిక్ష కాదు. సో వెంకటేష్ గౌడ్ గారు, మీ అంటే తెలుగుదేశం పార్టీలో మీ ప్రస్థానం ఎలా ఉంది? అంటే ఎప్పుడు మొదలైంది? తెలుగుదేశం పార్టీ చేవెళ్ల పార్లమెంటరీ పార్టీ కన్వీనర్గా ఈ స్థాయికి మీకు రావడానికి తెలుగుదేశం పార్టీతో మీ అనుబంధం ఎప్పుడు, ఎలా మొదలైంది? అంటే నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే రామారావు గారిని చూసుకొనే జెండా పట్టాము. ఈ పార్టీ అది ఇది అని ఏం లేదు, మరి భగవంతుడు ఎందుకో ఆ పసుపు జెండా పట్టించాడు. 86 నుండి నేను బిహెచ్ఎల్లో 84లో కార్మికుడిగా జాయిన్ అయిన, కాంట్రాక్ట్ లేబర్లో 86 నుంచి ట్రేడ్ యూనియన్లో యాక్టివ్ చేస్తూ నేను ఉన్న శేర్లింగంపల్లి మండల్లో గంగారం అనే గ్రామంలో ఫస్ట్ బూత్ ఏజెంట్గా నా ప్రస్థానం స్టార్ట్ అయింది 86లో. అటు ట్రేడ్ యూనియన్ ప్లస్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గం, ఇప్పుడున్న శేర్లింగంపల్లి, అప్పుడు ఖైరతాబాద్. సో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీతో మీ అనుబంధం కొనసాగుతూనే ఉందంటారు. సో రాజకీయ నాయకుడిగా కంటే ముందు మీరు ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిగానే గుర్తింపు పొందారు, వాటి పార్టీలో కావచ్చు, ట్రేడ్ యూనియన్ సంఘాల్లో కావచ్చు అంటున్నారు. అసలు ఏంటి ఈ ట్రేడ్ యూనియన్, ఏంటి ఈ కార్మిక సంఘాలు, దాని పూర్వఫలాలు కొంచెం చెప్తారా? అంటే నేను బిహెచ్ఎల్లో కాంట్రాక్ట్ లేబర్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఏఐటీసీ అనే యూనియన్ కార్మికులను అనుకతొక్కుతున్న క్రమంలో మేము కొంతమంది ఇది ఎదుర్కోవాలన్న ఒక సంకల్పంతో కొంతమందిని కలిసి, అప్పుడు నేను ముఖ్యంగా ఏంటంటే నా లోపల ఎన్టీఆర్ అనే బీజం ఉండే. మరి తెలుగుదేశం స్థాపన నుంచే అన్ని క్యాడర్లను, కార్మిక వర్గాన్ని పెట్టడం జరిగింది అప్పుడే 82లోనే. కాబట్టి మేము టీఎన్టీసీని పెట్టుకున్నట్టయితే మనకు బాగుంటుందని నేను ఆ గ్రూప్లో సజెషన్ ఇవ్వటం, అప్పుడే టీఎన్టీసీ అని యూనియన్ స్థాపించేసేసి మేము అప్పుడు ఇంద్రారెడ్డి గారిని అధ్యక్షుడిగా పెట్టుకొని యూనియన్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుండి మొన్నటి వరకు కూడా నేను 2023 వరకు కూడా ట్రేడ్ యూనియన్ బిహెచ్ఎల్లో యూనియన్ నాయకుడిగా ఉంటూ కార్మికులకు అనేక సమస్యల మీద పోరాటాలు చేయటం, కన్నాభిరామన్ లాంటి ఒక మంచి లాయర్ని పెట్టుకొని లేబర్ కోర్టులో కేసు వేయటం,
దాని తర్వాత సమాన పనికి సమాన వేతనం అనటం. అంటే బిహెచ్ఎల్లో ఉన్న అణగారిన కార్మికులకు అందరికీ కూడా ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ వర్కర్స్కి 20,000 శాలరీ తీసుకురాంత స్థాయికి కూడా పోరాటాలు చేసిన చరిత్ర టీఎన్టీసీ. మాది ఆ టీఎన్టీసీ. సో టీఎన్టీయూసీలో మీరు సాధించిన విజయాలు అంటే కొన్ని చెప్తారా? మేము టీఎన్టీసీలో సాధించిన విజయాలు అంటే సార్ 100 రోజులు 108 రోజులు రిలే నిరాహార దీక్ష చేసి 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినాం. ఆ టైంలో 12 గంటల రాత్రి బిహెచ్ఎల్ యాజమాన్యం వచ్చి అంజయ్ భవన్లో లేబర్ కమిషనర్ దగ్గర 12-3 అగ్రిమెంట్ చేయడం జరిగింది. 12-3 అంటే ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కార్మికులు యాజమాన్యాన్ని అడిగే హక్కు కలుగుతుంది. దాంట్లో ఆ ప్రతి 2 సంవత్సరాలకు శాలరీ పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంతో పాటు 350 మందిని పర్మనెంట్ చేయడం కోసం లేబర్ డిపార్ట్మెంట్లో వచ్చేసి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలా పోరాటాలు చేస్తూ 2000 సంవత్సరం నాటికి వచ్చేసరికి ఆల్ ఇండియా లోపల ఉన్న ఫెడరేషన్ స్టార్ట్ చేసి బిహెచ్ఎల్ ఒక 13 బిహెచ్ఎల్స్ ఉంటుంది సార్ ఇండియాలో. ఈ 13 బిహెచ్ఎల్ని ఏకం చేసి ఆల్ ఇండియా బిహెచ్ఎల్ కాంట్రాక్ట్ లేబర్ సొసైటీ జాయింట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని పెట్టి దాని ద్వారా 38,000 మంది కార్మికులకు 4,800 రూపాయల శాలరీని తీసుకుపోయి 9,000 చిల్లర చేసి దానిని సెంట్రల్ డిఏ పాయింట్స్ అన్ని బిహెచ్ఎల్కి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. దానివల్ల ఏంటంటే ప్రతి 6 మంత్కి ఒకసారి ఏ ఉద్యమం చేయకున్నా సరే 600 నుంచి 800 రూపాయల శాలరీ పెరుగుకుంటూ వచ్చింది. దానివల్ల మంచి బెనిఫిట్ జరిగింది ఒకటి. అంతేకాకుండా ఈ సొసైటీ అనేది ఒకటి 84లో స్టార్ట్ చేసినప్పుడు మాకు తెలిసిన ఏజెంట్ రాపించుకున్నాం. దాన్ని ఏమైపోయిందంటే లేబర్ డిపార్ట్మెంట్లో పెట్టినాం. దాని తర్వాత ఏమైంది, పిఎఫ్ ఆఫీస్లో వీళ్ళు మెడికల్ చెకప్ చేసి పెట్టి అనేక మంది కార్మికులకు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు తగ్గిస్తే ఆ ఏజ్ని మళ్ళీ చేంజ్ చేయాలి 5 సంవత్సరాల తర్వాత అంటే పార్లమెంటులో ఇది ఒక రెజల్యూషన్ తీసుకురావాలి. అది లేకుండా ఉద్యమం చేసి మా బిహెచ్ఎల్కు హెవీ ఇండస్ట్రీస్ పార్లమెంట్ కమిటీ వచ్చినప్పుడు ఆ కమిటీలో పర్మిషన్ తీసుకొని ఆ కార్మికులకు బెనిఫిట్ చేయడంలో ఒక చరిత్ర ఏంటంటే సార్, మళ్ళీ గతంలో మేము రాసిచ్చిన ఏజ్ని ఇంప్లిమెంటేషన్ చేసి పిఎఫ్ ఆఫీస్లో రికార్డు చేంజ్ చేయగలిగినాం. దానివల్ల బిహెచ్ఎల్లో ఒక 800 మందికి ఒక 2 సంవత్సరాల నుంచి మొదలుకొని 10 సంవత్సరాల ఏజ్ని పెంచి వాళ్ళ లైఫ్ సెక్యూరిటీ ఇచ్చాం సార్. అది చరిత్రలో పెద్ద అచీవ్మెంట్. నా లైఫ్లో అది పూర్తి సాటిస్ఫాక్షన్ కార్మిక పోరాటాల్లో. అంటే ఈ ఏజ్ని అంటే అది మీరు ఆ మార్పు కనుక తీసుకురాకపోయి ఉంటే వాళ్ళు ముందే రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేదంటారా? 2 సంవత్సరాల నుంచి మొదలుకొని 10 సంవత్సరాల ఏజ్ డిఫరెంట్లో ముందు రిటైర్మెంట్ అయిపోయేవాళ్ళు. ఈ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏమైందంటే సార్, వీళ్ళకి పెన్షన్ అనేది ఇక రాదు. మళ్ళీ ఈ 10 years వెయిట్ చేయాలి. ఆ 10 years వరకు ఈ మనిషి ఉండడా అనేది కూడా గ్యారంటీ లేని పరిస్థితి మాది. అంటే కార్మిక వర్గంలో చిన్న సార్ అట్లా. అందుకని అది మంచి అచీవ్మెంట్ కింద నేను ఫీల్ అవుతాను. అది చాలా పెద్ద అచీవ్మెంట్. ఒకటి ఆల్ ఇండియాలో ఉండే అన్ని కార్మికులకు 38,000 మందికి శాలరీ పెంచడం కాక సెంట్రల్ డిఏ ఇవ్వటం ఒకటి, అది పూర్తి సాటిస్ఫాక్షన్ ఉన్నా సార్. మీకు వ్యక్తిగతంగా పూర్తి సాటిస్ఫాక్షన్. సో ఈ 13 బిహెచ్ఎల్ని ఏకం చేసి వాళ్ళందరినీ కూడా ఈ ఉద్యమంలో భాగం చేశారంట. రైట్. సో ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, తెలంగాణలో ఒకప్పుడు ఎంతో బలంగా ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎందుకు ఇట్లా పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? అదేంటంటే సార్, మాకు 2 ఏరియాలో గవర్నమెంట్ లేకపోవటం ఒకటి. ఆ తర్వాత ఏంటిదనంటే చెప్పాం కదా సార్, రాజకీయ పరంగా ఒక పనిష్మెంట్ అంటే చాలా విర్రవీగిన వ్యక్తులకు అసలు పరిస్థితి ఎలా ఉంటుందో చూపెట్టడం కోసం కొంచెం మౌనంగా ఉన్నవే తప్ప మేము బలహీనులంగాము సైలెంట్గా ఉన్నాం అంతే తప్ప మేము తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణతోని నందమూరి తారక రామారావు పెట్టిన ఏవైతే సిస్టాలు ఉన్నాయో ఆ సిస్టమ్ ప్రకారంగా నడుస్తున్నామే తప్ప ఇప్పుడున్న రాజకీయాలకు మేము నేర్చుకున్న సిస్టానికి అసలు ఎక్కడ కూడా పోలికలేవు. ఇప్పుడున్న రాజకీయాలను చూస్తే అబ్బా చి ఏంటిరా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం తిట్టుకుంటున్నారు, ఇదేమి చరిత్ర అని ఒక్కొక్కసారి విసుకనిపించేసేస్తుంది. ఈ రాజకీయాల నుంచి దూరం ఉంటే బాగుండన్నంత దుర్మార్గమైన పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది. కానీ గతంలో ఏదైతే నందమూరి తారక రామారావు గారు పెట్టిన సిస్టాలు ఉన్నాయో వాటిని ఇప్పుడు వచ్చే వరకల్లా నారా చంద్రబాబు నాయుడు గారు దానికి 10 అంతలు రెట్టింపు తీసుకుపోయి రామారావు గారి పేరును చిరస్థాయిగా ఉంచే స్థితికి తీసుకొచ్చాడు.
రైట్. అలాంటి పార్టీలో ఉన్న వ్యక్తులు నిజమైన వ్యక్తులు స్వార్థం కోసము వాళ్ళ అవసరాల కోసము వాళ్ళని బెదిరింపుల పాలు చేస్తే పక్కకి వెళ్ళిపోయి అందులో వేరే అక్కడిక్కడ పోయినరే తప్ప క్యాడర్ లోపల మటుకు పూర్తి స్థాయిలో కావాలని స్తబ్దతగా ఉన్నాం. ఒక్కసారి బాబు గారికి ఇట్లా సిగ్నల్ ఇస్తే తెలంగాణలో ఉన్నంత బలిష్టంగా ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు సార్. అంటే నాకున్న అవగాహన, నేను 86 నుంచి నేను రాజకీయాలలో ఉన్నాను కాబట్టి చెప్తున్నా. ఆంధ్రల కంటే తెలంగాణలోనే బలమైన క్యాడర్ ఉన్నది, ఇంకా బలంగా ఉంది. ఒక్కసారి బాబు గారు కనుసైగా చేస్తే ఉప్పెనెలాలు వేసి వస్తుంది. అది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అంత స్తబ్దతతో ఉన్నాం ప్రస్తుతానికి. ఏం జరుగుతుందో అన్నీ గమనిస్తూ ఉన్నామే తప్ప తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వీక్గా లేదు. అంటే దాదాపుగా 2004 తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న పరిస్థితి లేదు. అంటే దాదాపుగా 22 సంవత్సరాలు అయింది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. క్యాడర్ని ఇంతకాలం పార్టీని అంటిపెట్టుకునే విధంగా ఉండాలి అంటే అది సాధ్యపడే విషయమే. ఇప్పుడు ఒక పార్టీ గవర్నమెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరాలనే అనేకమైన వ్యత్యాసాలను చూస్తున్నాం మనం. రైట్. కానీ తెలుగుదేశం అనేది, అంటే నాకున్న నా పర్సనల్ ఒపీనియన్ సార్, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వెనక్కి పోయి శిలా విగ్రహం అయింది అని అంటారు. అది ఎంత పవిత్రమైందో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించింది కూడా అంతే ఒక పవిత్రమైన సమయం, ఒక పవర్ఫుల్ గడియలల్లా ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. ఎందుకు అనంటే ఆయన సంకల్పం ఏంటిది? కూడు గూడు నీడ. ఈ భారతదేశంలో అప్పుడు నందమూరి తారక రామారావు పెట్టిన సంస్కరణలను ఎప్పుడు 82లో 83లో 84లో ఆయన చేసిన ఈ 3-4 సంవత్సరాలు తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పుడు భారతదేశం ఇంప్లిమెంటేషన్ చేసే స్థాయిలో చాలా స్కీములు మనం చూస్తున్నాం. అప్పుడే ఆయన 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు, అప్పుడే బట్టల గురించి చెప్పాడు, అప్పుడే పటేల్ పట్వారి వ్యవస్థను తెలంగాణలో ఒక పటేల్ పట్వారి వ్యవస్థ, ఒక రెడ్డీస్ను తీసేయాలని అంటే అది ఎవరి తరం కాలేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఎవరు కూడా వాళ్ళని ముట్టుకుంటే అది ఫైరు, అది బ్లాస్ట్ అయిపోతుంది అన్నంత భయం ఉన్న ఈ వ్యవస్థను నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాత పటేల్ పట్వారి వ్యవస్థ అనేది అది కూటిక వెళ్ళతో పీకేయటం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు రాజకీయాల గురించి మాట్లాడుతారు. మా నాన్నల పరిస్థితిలో ఉన్నప్పుడైతే అసలు రాజకీయం అంటే ఏంటిదో కూడా తెలియని పరిస్థితి, ఓటు అంటే ఏంటిదో తెలియని పరిస్థితి. నందమూరి తారక రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టిండో ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్ద పాలన తీసుకుపోయిన తర్వాత ఎంఆర్ఓ ఎవరు, సిఐ ఎవరు, కలెక్టర్ ఎవరు ఏంటిది అనేది తెలిసే పరిస్థితికి ప్రజలలో రావటం జరిగింది సార్. ఈ అన్నిట్లను చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ అయ్యారు. ఇప్పుడు ఇలా నేను గౌడ్ అని పెట్టుకుంటున్నా, యాదవ్ అని పెట్టుకుంటున్నారు, అన్ని రకాల కులస్తులు వాళ్ళ ముంగట దానికి ఒక ఇనిషియల్ పెడుతున్నారు, గౌరవంగా తగిలించుకుంటారు. ఇలా గౌడ్ అంటున్నావు, యాదవ్ అని చెప్తున్నావు, ముదిరాజ్ అని చెప్తున్నావు. ఈ అన్ని రకాలు ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే అది కేవలం ఎన్టీ రామారావు ఆయన రావటం వల్లనే ప్రతి ఒక్కరికి రాజకీయ చైతన్యం వచ్చింది. ఎంతోమంది రాజకీయ అనుభవం లేని వ్యక్తులు మంచి చదువుకున్న ఎడ్యుకేటెడ్స్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేయడం జరిగింది సార్. అది చరిత్రలో ఎక్కడ జరగల. అది ఓన్లీ తెలుగుదేశానికే ఆ గౌరవం దక్కింది, అది ఎన్టీ రామారావుకి ఆ గౌరవం దక్కుతుంది. అది ఆయన దేవుడితో సమానంగా మేమైతే భావిస్తాం. అయితే ఈ సందర్భంగా కొంతమంది రాజకీయంగా కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ క్యాడరే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో యాక్టివ్ అవ్వకుండా పోటీ చేయాలా వద్దా ఏ సంగతి తేల్చకుండా అధినాయకత్వం మమ్మల్ని మోసం చేస్తున్నదనే మాట వినిపిస్తుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? కొంతమంది అవగాహన రాహిత్యంతో అనుకుంటున్నారు తప్ప అలాంటి పరిస్థితి ఏం లేదు సార్. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆయన ఒక రాష్ట్రానికో లేకపోతే ఈ తెలంగాణకు ఆంధ్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి కాడాయన. ఆయన నాలెడ్జ్, ఆయన విజను ఈ భారతదేశానికే దిక్సూచి లాంటిది. అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉన్న వీళ్ళనేదో ఇబ్బంది చేయాలి, వీళ్ళనేదో మనం ఇబ్బందుల పాలు చేయాలి అనే పరిస్థితి అయితే కాదు సార్. ఎందుకనంటే 20 సంవత్సరాలు అయినా ఇంకా తెలుగుదేశంలో మేమున్నాము అని చెప్పి, అంటే ఎలాంటి తుఫాన్లు వచ్చినా
ఎన్ని భూకంపాలు వచ్చినా మళ్ళీ తెలుగుదేశం జెండా పట్టుకొని మేమున్నాము అని చెప్పడానికి కారణం ఏంటంటే అది నందమూరి తారక రామారావు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు చేసిన సంస్కరణలు, వాళ్ళు చూసిన తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల మీద చూపెట్టిన ప్రేమ అభిమానాలే ఈరోజు ఇంకా మేము ఉన్నాం సార్ అని ముందుకు వస్తున్నాం. అంతే తప్ప అది కరెక్ట్ అయిన కాదు అనేది నా విశ్వాసం. అయితే సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నాయకత్వం లేని పార్టీ అని చెప్తాను. అంటే ప్రస్తుతానికి మీ నాయకుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మీ నాయకుడు ఎవరంటే మీరు చెప్పలేని పరిస్థితి కదా. సో నాయకత్వం లేని పార్టీలో మీరు పనిచేస్తున్నారు అంటే మీరేమంటారు? లేదు సార్, నేను అది ఒప్పుకోను. ఎందుకు అని అంటే బాబు గారు ఏది చేసినా మీకు ముందే చెప్పాను దూరదృష్టి అని. ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసేటప్పుడు మా తెలంగాణ అధినాయకులను బక్కి నరసింహ గారు అనుకోండి, లేకపోతే నల్లూరు నర్సిరెడ్డి గారు అనుకోండి, లేకపోతే అరవింద్ గౌడ్ గారు, వీళ్ళతో కూర్చుండబెట్టి సభ్యత్వాలు చేయాలని అంటే మీరు ఇలా చేయండి అంటే పార్లమెంటు కన్వీనర్లను వేయటం జరిగింది సార్. టోటల్ బాడీ డిజాల్వ్ అయింది. డిజాల్వ్ అయిన తర్వాత ఇక్కడ ఎవరు పని చేపిస్తారు? జాతీయ అధికార ప్రతినిధులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, పొలిట్ బ్యూరో మెంబర్. మరి వీళ్ళు చెప్తే సభ్యత్వాలకు ఇబ్బంది అవుతుందని ఆయన ఏం చేశాడు? టోటల్ పార్లమెంట్ కన్వీనర్లను వేయటం జరిగింది. ఈ టోటల్ పార్లమెంట్ కన్వీనర్లు ప్లస్ ఈ జాతీయ నాయకులు తెలంగాణలో ఉన్న లీడర్లు ఎవరైతున్నారో వాళ్ళ పర్యవేక్షణ లోపల సభ్యత్వాలు కార్యక్రమాలు చేయాలని చెప్పడం జరిగింది. మరి నాయకత్వమే లేకపోతే, ఎవరు పట్టించుకోకపోతే 1,80,000 సభ్యత్వాలు అయినాయి సార్ మా. ఓకే, మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో 1,80,000 సభ్యత్వాలు జరిగినాయి. మరి నాయకత్వమే లేకపోతే ఈ సభ్యత్వాలు జరగటం కష్టం కదా సార్. ఇప్పుడు చేవెళ్ళ కన్వీనర్గా నేను షేర్లింగంపల్లి ఇన్ఛార్జి ఉన్నవాడిని సార్. ఓకే, మా చేవెళ్ళ పార్లమెంట్ కన్వీనర్ గారు వేరే పార్టీలకు వెళ్ళిపోవటం అధ్యక్షులు. మరి నన్ను కన్వీనర్గా చేసినాక నేను గ్రామాలలో చాలా తిరిగిన, 7 నియోజకవర్గాలలో తిరిగిన. ఎక్కడ పోయినా సరే తెలుగుదేశంకు ప్రేమ అభిమానంతోనే వచ్చారు తప్ప ఇంకా వేరే ఏం లేదు. అంతేగా సార్, నాకు ఇంకొక తెలంగాణ అభివృద్ధి గురించి అయితే ఈ భారతదేశం స్వతంత్రం వచ్చినాక హైదరాబాద్, సికింద్రాబాద్ అనేది స్వతంత్రం రాకముందే ఉన్నాయి. ఆ తదనంతరం మా నాన్న షిరిడి సాయిబాబా భక్తుడు సార్. ఓకే, నేను 9th క్లాస్లో కంటే ముందు 7th 8thలో ఉన్నప్పుడు మేము షిరిడికి, మా నాన్న సాయిబాబా భక్తుడు, మేము ఎవ్రీ ఇయర్ షిరిడికి పోయేవాళ్ళం. ఓకే, అక్కడికి పోయినప్పుడు కాసే ఆయా అని వాళ్ళు అడిగితే హైదరాబాద్ ఆయా అని మా డాడీ చెప్పేవాడు. మన కింది వచ్చిరాని అప్పుడు అర్థం. ఓహో మద్రాసి వారే అనేవాళ్ళు. తెలుగుదేశంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత, నందమూరి తారక రామారావు సీఎం అయిన తర్వాత మళ్ళీ మేము షిరిడికి పోయినాం సార్. ఎవ్రీ ఇయర్కి ఒకసారి పోతున్నాం. కాసే ఆయా అంటే హైదరాబాద్ అంటే ఎన్టీఆర్ కా స్టేట్ అంటే ఇన్ని సంవత్సరాలల్లా తెలుగు వాళ్ళు, తెలుగు రాష్ట్రం అనే గుర్తింపే లేకుండా పోయి స్వతంత్రం వచ్చిన నుండి మొన్నటి వరకు కూడా 82 వరకు కూడా ఎన్టీఆర్ జయంగా ఆ గుర్తింపు వచ్చింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత షేర్లింగంపల్లిలో సైబర్ టవర్ కడుతున్నామని అంటే చాలామంది రాజకీయ నాయకులు హేళనగా మాట్లాడటం జరిగింది. ఈరోజు ఎక్కడన్నా వేరే స్టేట్లకు పోతే, వేరే స్టేట్లకి కంట్రీస్కి పోతే ఎక్కడికి వెళ్ళి మీరు వచ్చారని అంటే చంద్రబాబు నాయుడు స్టేట్కి వెళ్ళి వచ్చాము అని చెప్పుకుంటున్నంత గర్వంగా ఈరోజు మేమున్నాం సార్ తెలుగుదేశం పట్ల. ఎందుకు అని అంటే టోటల్ తెలంగాణలో మీరు కావాలంటే చూడండి సార్, ఇది నేను వాస్తవమే విషయం చెప్తున్నా, నేను అదే నియోజకవర్గంలో ఉంటాను కాబట్టి. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 70% రెవెన్యూ వస్తే మిగతా టోటల్ రాష్ట్రంలోకి వెళ్ళి 118 నియోజకవర్గాలకి వెళ్ళి 40% కూడా రాస్తుంది, 30% రెవెన్యూస్. అంటే ఇంత ఇన్కమ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అందరూ వచ్చేసేసి నేను ఐటీలో ఇది పొడి చేసినాను ఒకటి చెప్తాను, నేను ఇది నరికేసినాను ఒకటి చెప్తాడు. ఎవరు నరకలేకపోవడం. ఇది వృక్షం పెట్టింది విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు పెట్టిన విజన్ వల్లనే ఈరోజు తెలంగాణలో ఉన్న టోటల్ లీడర్లు గల్లాలు ఎగిరేస్తున్నారు. ఈ గల్లాలు ఎగిరేసే అర్హత ఎవడికి లేదు, అది ఒక్క చంద్రబాబు నాయుడికే ఉంటుంది. కాకపోతే ఇక చెప్పుకునే వాళ్ళు అందరూ చెప్పుకుంటారు, తెలంగాణలో చెప్పుకోవాల్సిన నాయకులు చెప్పట్లేదు. సో అదే తెలుగుదేశం పార్టీ వీక్నెస్ అవుతుంది. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది సార్, ఏ మందల ఈంతేనేమి నా మందల కోసే సాలు మేకలన్న చందనంగా ఉన్నాయి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు తప్ప. ఇది గర్వంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చెప్తా, ఇది చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష అంతే తప్ప ఇది ఎవరిది కాదు. ఇది సత్యం కూడా.
ఇందులో ఎవరన్నా కాదు అని అంటే దీని మీద ఎక్కడ చర్చకు రమ్మన్నా మీ స్టూడియో ఏడికి తీసుకొని వచ్చినా సరే ఈ చర్చకు నేను సిద్ధంగా ఉన్నా సార్. 70% ఒక షేర్లింగంపల్లికి వెళ్ళి అది నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధితోనే ఈరోజు ఇంత రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూతోనే వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు పడ్డ కష్టం కాదు, వీళ్ళ ఆలోచన కాదు, వీళ్ళకి ఏమీ లేదు. జస్ట్ వచ్చేసేసి బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతున్నారు తప్ప వీళ్ళు కష్టపడ్డ ఈ వస్తువే కాదు. ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు చేసిన సంపద. అయితే ఇందాక మీరు సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి చెప్పారు కదా. తెలంగాణలో ఉన్న ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయిలో ఆర్ గ్రౌండ్ లెవెల్లో కష్టపడిన వారి కంటే కూడా పార్టీ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతూ సభ్యత్వాలు చేసిన వాళ్ళకి, అంటే వాళ్ళకి తెలిసి చేశారో వీళ్ళే రాయించారో తెలియదు, సభ్యత్వాలు చేసిన వాళ్ళకి మాత్రమే పదవులు వస్తున్నాయన్న ఒక మాట అయితే వినిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటి వరకు అసలు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వాలు చేసినాక అసలు పదవులు అనేది ఇప్పటిదాకా ఏమి ఇవ్వలేము సార్. ఎందుకంటే కమిటీలన్నీ డిజాల్వ్ చేసి ఉన్నాయి. ఇప్పుడున్న కమిటీలలో ఏమీ లేవు సార్. ఓన్లీ పార్లమెంట్ కన్వీనర్ తప్ప ఇప్పటిదాకా ఎక్కడ పదవులు అనేది రాలేదు. అది ఈ చంద్రబాబు నాయుడు గారికి లీస్ట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇతను సీనియరా కాదా, ఇతను పార్టీకి లాయల్గా పనిచేసిండా లేదా అనేది చూసి కమిటీలలో రాస్తారు తప్ప ఎక్కడ కూడా మా వాళ్ళు ఎక్కడ చంద్రబాబు నాయుడును ర్యాంక్ ట్రాక్లోకి తీసుకుపోరు. అంటే నాకున్న ఇన్ఫర్మేషను, నాకున్న అనుభవం చెప్తున్నాను సార్. 200% నమ్మిన కార్యకర్తలకు అన్యాయం అయితే జరగదు. ప్రస్తుతం స్తబ్దతగా ఉండడానికి కారణాలు మీకు ఇంతకుముందే చెప్పినాను కాబట్టి స్తబ్దతగా ఉన్నాను తప్ప ఇది వేరే ఉద్దేశం అయితే లేదు సార్. అయితే కార్యకర్తలు ఇంకొక మాట వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్లో ప్రస్తుతం ఉన్న నాయకత్వమే తక్కువ మంది, ఆ ఉన్న తక్కువ మంది కూడా ఫోన్లకు అందుబాటులో ఉండట్లేదు అన్న మాట అయితే వినిపిస్తుంది. మరి మీరు ఫోన్లో అందుబాటులో ఉండే నాయకుడా, అందుబాటులో ఉండని నాయకుడా? అది 200% మేము ఫోన్కి అందుబాటులోనే ఉంటాం సార్. ఇప్పుడు నేనే కాదు, నేను చాలామందిని చూస్తుంటాను. ఇప్పుడు నేను పొలిట్ బ్యూరో సభ్యులతో తిరుగుతుంటాం, అధికార ప్రతినిధితో తిరుగుతుంటాం, వీళ్ళందరితో తిరుగుతున్న క్రమంలో కూడా చూస్తుంటాం. ఎప్పుడన్నా సందర్భం వచ్చే ఏదో ఇబ్బందుల పరిస్థితి లేకపోతే కొన్ని, ఇప్పుడు నేనున్నాను సార్, బిహెచ్ఎల్ ట్రేడ్ యూనియన్ మీటింగ్కి వెళ్ళాను అనుకోండి, నా ఫోన్ బంద్ ఉంటుంది. బంద్ ఉంటే కూడా కొంతమంది ఏంటంటే ఆయన ఫోన్ ఎత్తట్లేదు అని అనొచ్చు. అంటే ఇట్లాంటి, అంటే నాకే కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. లేదా ఎక్కడన్నా మీటింగ్లో ఉంటే కొంతమంది సైలెంట్స్లో పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు నేనైతే ఖచ్చితంగా నా ఫోను ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకున్నా, స్విచ్ ఆఫ్ చేసిన, నాకు ఎంతమంది ఫోన్స్ వచ్చినాయి, అందులో ఇంపార్టెంట్ కాల్స్ అంటే తెలుగుదేశానికి సంబంధించిన కాల్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. అంతేకాకుండా నేను తెలుగుదేశం పార్టీకి సపరేట్ సిమ్మే పెట్టేసిన. ఆ ఫోనే సపరేట్ ఉంటుంది నాది. నేను నా బిజినెస్లకు సంబంధించింది నాది ఏదైనా ఉంటే, నా ఫ్యామిలీకి సంబంధించింది వేరే ఫోన్ ఉంటుంది. నేను తెలుగుదేశానికి ఎప్పుడైతే పెట్టినో అది 24/7 ఎప్పుడు ఆన్లైనే పెడతాను సార్. నాకున్న అవగాహన పూర్తిగా మా తెలుగుదేశం పార్టీ ఉన్న లీడర్లు అందరూ కూడా అదే పద్ధతిలోనే కొనసాగుతుంటారు. ఎందుకు అని అంటే ఇది చంద్రన్న గారు పెట్టే క్రమశిక్షణ సిస్టంలో. అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలుగుదేశం పార్టీలకు వచ్చిన వాళ్ళల్లో మరి అట్లా జరగవచ్చు. దాని మీద ఇట్లా మీ దగ్గరికి మీ దృష్టికి వచ్చిందేమో కానీ తెలుగుదేశం పార్టీలో ఆనెస్ట్గా పనిచేసే సీనియర్ లీడర్లు ఎవ్వరు కూడా ఫోన్లు ఎత్తకపోవటం అనేది ఉండదు సార్. మీ కుటుంబ నేపథ్యం అంటే మీరు, మీ భార్య, మీ పిల్లలు, అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి కొంచెం చెప్తారా? కుటుంబ నేపథ్యం అంటే సార్ నాకు ఒక పాప, బాబు. ఓకే. ఏం చదువుతున్నారు సార్ వాళ్ళు? మా పాప ఇప్పుడు మెడిసిన్ చేస్తుంది. బాబు 10th క్లాస్. మా మిస్సెస్ అయితే హౌస్ వైఫ్. సో కుటుంబ వ్యాపారాలు అంటే మా కుల వృత్తే సార్. కుల వృత్తి, ఇంకా వేరే వ్యాపారాలు అంటే ఏం లేవు. ఓకే. ట్రేడ్ యూనియన్స్ ప్లస్ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్క్ మీదనే ఎక్కువ టైం కేటాయిస్తుంటాను. నాకు మా కుల వృత్తులకు సంబంధించిన అంటే మా ఫ్యామిలీ వాళ్ళు మా వాళ్ళు చూసుకుంటారు. మా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీకి ఒక తెలంగాణలో కాదు, అటు ఏపీలో అయినా ఇటు తెలంగాణలో అయినా బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అంటుంటారు. సో ఎందుకు వచ్చింది అంత, అంటే బీసీలో తెలుగుదేశం పార్టీ పట్ల అంతటి అభిమానం రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, ఒక యాదవ్, ఒక గౌడు, ఒక ముదిరాజు ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యారనంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు. అంటే ఆయన ఆలోచన విధానమే వేరుగా నడిచింది రాజకీయాలలో. ఓకే. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు,
శ్రీనివాస్ యాదవ్ గారు డైరెక్ట్ ఎమ్మెల్యేకి వచ్చిండు అని అంటే ఆయన ఎమ్మెల్యే అవుతాడని ఎక్స్పెక్ట్ కూడా చేయకుండా వచ్చి తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి 50% అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 50% ఏవో బీసీలకే నాయకత్వాన్ని ఇచ్చాడు. అప్పటి నుంచే బీసీలకు ఒక విధమైన అభిమానం. అంతేకాకుండా కూడా సార్ ఇప్పుడు ఆయన చేసిన సంస్కరణలు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు అనుకోండి, లేకపోతే ఈ బియ్యం విషయంలో కానీ, వస్త్రాల విషయంలో కానీ, ఇట్లాంటి అన్నీ కూడా పేదవాళ్ళకు చేయాలనే సంకల్పం ఉన్నాడు. అంటే పేదవాళ్ళ మెజారిటీ పర్సన్స్ బీసీలే. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మా దగ్గర పాపిరెడ్డి కాలనీ అని షేర్లింగంపల్లి ఉంటుంది. అప్పుడు ఎన్టీ రామారావు ఆ భూమిని చూసేసి ఇదంతా పేదోళ్ళకి ఇచ్చేద్దామని చెప్తే అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పి జనార్దన్ రెడ్డి ఉన్నాడు కదా, మనం వీళ్ళకి ఇవి ఇవ్వద్దు కదా అనే ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు. మొత్తం అంతా ఇచ్చేసేయండి, ఆయన ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మనకు పేదోళ్ళ కోసం మనం చేయాలని చెప్పేసి 100 ఎకరాలలో పేదోళ్ళకంతా పాపిరెడ్డి కాలనీ అని నిర్మించడం జరిగింది. కాకపోతే అది వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు, ఆయన స్థానిక శాసనసభ్యుడు. అంటే ఇట్లా పేదోళ్ళకి అందరి మనసులలో హృదయాలలో చిరస్థాయి ముద్రేసిందనంటే ఈ ఇద్దరు నాయకులు అనేది నేను ప్రగాఢంగా నేను విశ్వసిస్తాను. నేను అది 100% కరెక్ట్ అని కూడా ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు ఎవరు వచ్చినా, ఇప్పుడు మీరు చూస్తున్నారు గతంలో ఉండే పార్టీ అంత వాళ్ళ ఒక్కరికి మినిస్ట్రీ ఇవ్వాలంటేనే ఇబ్బంది అనుకునే దగ్గర 5 మినిస్టర్లు ఇచ్చుకున్నారు. ఇప్పుడు నా గవర్నమెంట్ ఉన్నది, ఒకరికి 2 3 కాకపోతే 4 5 ఇచ్చుకున్నారు. అంటే అది ఈ రక్తాలలో లేదు. తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకుల రక్తాలలో అలాంటి లక్షణాలు లేవు. నేను తర్వాత పేదోడు తర్వాతనే నేను అనే ఒక సంకల్పం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అది అంటే ఒకటి నమ్మాలి సార్ మనం. ఏంటంటే ఇప్పుడు నేను ఒక నాయకుడు వెనుకలో పనిచేస్తున్నాం, మన ఆది నాయకుడు. ఆ నియోజకవర్గంలో ఇప్పుడు నా వ్యక్తిగతమే చెప్తాను సార్. నాది 66 నా డేట్ ఆఫ్ బర్త్. అంటే నేను దాదాపు 60 years ఉంటాను. నేను షేర్లింగంపల్లిలో ఉండటం నా అదృష్టం అనుకుంటా. ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి ఓటేసిన మరి అక్కడ ఈరోజు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. ఒక 5 లక్షల మంది సాఫ్ట్వేర్లో పనిచేస్తే 5 లక్షలు ఇంటూ 10 పెట్టుకోవాలి సార్. 5 2 10 లక్షలు ఉపాధి. 5 అంటే 5 + 10 అంటే ఎంత సార్? 15 లక్షలు. ఇంతమంది కుటుంబాలు ఒకరు పాన్ డబ్బా పెట్టుకొని బతున్నాడు, ఒక టిఫిన్ డబ్బా పెట్టుకొని బతున్నాడు, ఒక చాయ్ డబ్బా పెట్టుకొని బతున్నాడు, ఒకరు ఐరన్ చేసుకొని బతున్నాడు, ఒకరు ఇళ్ళలో పని చేసుకొని బతున్నారు. ఈ సాఫ్ట్వేర్లలో టిఫిన్లు తయారు చేసి పెట్టి వీళ్ళందరికీ ఉపాధి కలిగింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు వెనకాల మేమున్నాం అని అంటే రాముడు వారధి కడితే ఉడత సహాయం చేస్తే ఆ ఉడతకు రాముడు ఈ చేతులు దాన్ని దువ్వుతేనే అట్లా తెల్లసారాలు వచ్చినాయి అన్నట్టుగా మేము అందులో ఉన్నాం. కాబట్టే మేము ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నామేమో, మా పిల్లలు అంత మంచిగా ఉన్నారేమో, మేము సంపాదించిన 10 రూపాయలు అలానే దేవుడు మాకు వీళ్ళందరి దీవెనలు వస్తున్నాయేమో అనే థాట్ వచ్చేస్తుంది పడుకున్నప్పుడు. నేను నైట్లో నేను తెలుగుదేశం పార్టీ ఇంత మంచి పార్టీలు ఉన్నా, చంద్రబాబు నాయుడు వెనకాలన్నా, ఎన్టీ రామారావు పార్టీలు ఉన్నా, ఇక్కడ ఇంతమందికి ఉపాధి కలిగింది కాబట్టే నేను మంచిగా ఉన్నానేమో, ఏ షుగరు ఏ బీపీ రాకుండా ఉన్నానేమో ఈ 60 సంవత్సరాలు వచ్చినా అనే ఆలోచన వస్తుంది సార్ నాకు. అంటే నాకు నేను కూర్చున్నప్పుడు, నాకు నేను పడుకునే ముందు ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అంటే ఒక మంచి వ్యక్తితో స్నేహం చేసిన, ఒక మంచి కుటుంబంలో ఉన్న ఆ గౌరవం వేరుంటుంది. నేను ఇలా నాకు ఏ పదవి లేకున్నా నేను ఒక గౌరవంగా ఉంటా, నేను తెలుగుదేశం పార్టీలో ఉండి నేను రిటైర్మెంట్ అయిపోతా అనే ఒక సంతోషం అనేది ఉంటుంది. అయ్యో ఆ పార్టీలు ఉండి నేను సంపాదించకపోతే పార్టీలు ఉండి ఇది ఏం అవసరంలా. ఈరోజు నన్ను చందనగర్ ఏరియాలో వెంకటేష్ గౌడు అని అంటే ఏ వెంకటేష్ గౌడు? టీడీపీ వెంకటేష్ గౌడా అని అడుగుతారు నన్ను. నాకు అది చాలు. సో ఇంటి పేరు టీడీపీగా మారిపోయింది. ఇంటి పేరే టీడీపీగా మారిపోయింది. సో అంటే ఆ రోజుల్లో ఆనాటి పరిస్థితులు బట్టి బీసీలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన మాట వాస్తవమే. ఈ రోజుకి కూడా బీసీల్లో తెలుగుదేశం పార్టీ పట్ల అదే ఆదరణ ఉందంటారా? నేను ఇందాకనే చెప్పిన సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక కన్ను సైగా చేస్తే చాలు, మళ్ళీ పడుకున్నవన్నీ లేచిపోతారు, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తారు. కాకపోతే ఏంటంటే ఆదరణ అభిమానం ఉంది. అంతెందుకు సార్, నేను ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా, పార్టీ మారిపోయిన ఎమ్మెల్యేను ఒక సందర్భంలో కలిస్తే, ఏం చేయాలరా, నా ప్రాణం అంతా అక్కడే ఉంటుంది, చూడు ఎన్టీ రామారావు బొమ్మ ఇక్కడే ఉన్నది, ఏం చేయాలి, నా వ్యక్తిగతమైన ఇబ్బందుల పాలు చేశారని నేను పోయినా, నేను ఏం చేయగలుగుతా,
అని అంటున్నాడు, ఒక ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు అంటున్నారంటే మిగతా కార్యకర్తల లోపల ఇంకెంత ఉంటుందో మనం ఆలోచించుకోవాలి సార్. అంటే పార్టీ ఏం లేదు కదా, శబ్దతగా ఉన్నారు కదా, కొంచెం వెయిట్ చేద్దాం అన్నందుకు కొంతమంది తన వరకు తను చేసుకుంటూ పోతున్నారు. కొంతమంది తప్పని పరిస్థితులలో వేరే పార్టీలకు పోయినా మళ్ళీ కార్యకర్తలుగా మీ దగ్గరికి వస్తాం, ఇక్కడనే క్రమశిక్షణ ఉంటుంది, ఇక్కడనే గౌరవం ఉంటుంది అనే ఆలోచన చాలా మంది లోపల ఉన్నారు సార్. ఇప్పుడు నేను 86 నుంచి పనిచేస్తున్నానంటే నాకంటే చిన్న వాళ్ళు ఎంతోమంది కార్పొరేటర్లు అయ్యారు, మా పార్టీలో పనిచేసిపోయిన వాళ్ళే. నాకు అవకాశం వచ్చింది కార్పొరేటర్గా, నాకు ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండా నేను ఖర్చు పెడతాను కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. పార్టీ మార్పు వస్తే నా కార్పొరేటర్ వచ్చేసి నాకు కిరీటం రాదు, నేను డబ్బులు సంపాదించి కోట్లు తీసుకొచ్చినా నేను పోయినప్పుడు ఆ కోట్లు నా వెంబడి రావు, నాకు అవసరం లేదు, నేను ఏ పార్టీలోనో అదే పార్టీలో రిటైర్మెంట్ కావాలని ఒక సంకల్పం ఉంది, అలాగే జరుగుతుంది. అంటే మొన్న ఈ మధ్య కొంతమంది ఒకప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులతో కొంతమంది సీనియర్ కార్యకర్తలు అనుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడడం జరిగినప్పుడు వాళ్ళు ఈరోజు కొందరు కాంగ్రెస్లో ఉన్నారు, కొందరు బీఆర్ఎస్లో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు సతీష్, మా స్థానిక రాజకీయాల మేరకు మేము పార్టీ మారాం తప్పితే తెలుగుదేశం పార్టీ పట్ల మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు, ఈరోజు పార్టీ మళ్ళీ తిరిగి యాక్టివ్ అయితే మేమందరం పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నాము అనే మాట వాళ్ళు అన్నారు. సో ఇలాంటి వాళ్ళందరినీ దూరం చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికైనా తిరిగి యాక్టివ్ అయ్యి ఎన్నికల్లో పోటీ చేస్తానంటే, ఒక రాజకీయ పార్టీకి ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్లో పోటీ చేస్తేనే మనుగడ సాధ్యమవుతుంది. ఎంతకాలం ఇలా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికలకు దూరంగా వ్యూహాత్మక మౌనం వహిస్తారు? సమయం ఆసన్నం అవుతుంది సార్. ఇంకా అది నేను చెప్పేంత స్థాయిలో లేను, కానీ నాకున్న పరిజ్ఞానంలో, నాకున్న అనుభవంలో ఆ టైం దగ్గరికి వచ్చేస్తుంది. అతి తొందరలోనే మీరు ఏదైతే ప్రశ్న అడిగారో దానికి సమాధానం అనేది వచ్చేస్తుంది, అతి తొందరలోనే, సూన్ టైం. అతి అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి, ఫలితాలు కూడా వస్తున్నాయి. మదిరలో ఒక వార్డులో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఒక మహిళ గెలిచింది. అలాగే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కావచ్చు, ఇప్పుడు 2-3 కార్పొరేషన్లుగా విభజించారు. సైబరాబాద్, జిహెచ్ఎంసీ, హైదరాబాద్, ఇంకొక 3 కార్పొరేషన్లుగా విభజించారు. బహుశా అతి తొందరలోనే వాటికి కూడా ఎన్నికలు ప్రకటించే అవకాశం ఉంది. సో ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం ఉందా? అంటే పోటీ చేసే అవకాశం ఉంది. ఎలా పోటీ చేస్తామనేదే కొంచెం ఆలోచన, పొత్తుల పట్ల ఏదన్నా అదే జరుగుతుందా, ఏం జరుగుతుంది అనేది అధిష్టానం చర్చిస్తుంది. అది ఇంకా కొద్ది రోజులలోనే, కొద్ది నెలలలోనే మనకు బయటపడే అవకాశం ఉంది సార్. దాన్ని బట్టే మనం అధిష్టానం ఆదేశాల ప్రకారంగానే నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే సర్వే జరుగుతుంది, ఎవరు పోటీ చేస్తే, ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుంది అనే సర్వే అయితే జరుగుతుందన్న సమాచారం అయితే ఉంది. ఇందులో నిజమెంత ఉందంటారు? సర్వేలు అయితే జరుగుతున్నాయని మాకు కూడా సమాచారం ఉంది సార్. ఓకే. నాకు తెలిసి గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు మూడు అవుతున్నాయని వినికిడి. హైదరాబాదు, సైబరాబాద్, మల్కాజ్గిరి అని. మల్కాజ్గిరి, హైదరాబాదులో అయితే అన్ని పార్టీల కంటే కూడా మా పార్టీ ముందంజలో ఉన్నది అనేది నా ఒపీనియన్. సో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్వ వైభవం సాధిస్తుందా? అంటే 100% అంటారు కదా సార్, 100 కాదు 200% పూర్వ వైభవం సాధిస్తుంది. జస్ట్ బాబు గారు వచ్చి జనాలలో తిరగకపోయినా పర్వాలా, ఆఫీసులు ఉండి చెయ్యి ఊపితే చాలు, ఒక్కొక్కరు లోపల 1000 ట్రాన్స్ఫార్మర్ల కరెంట్ వస్తుంది అంటారు చూడండి సార్, అలా వస్తుంది. ఆయన ఇక్కడ ఉండి దిశ నిర్దేశిస్తే చాలు, తెలంగాణ నలుమూలలో కూడా ప్రతి లీడర్ కానీ ప్రతి కార్యకర్త కానీ పనిచేస్తారు. ఆయన ఇక్కడుండి ఆదేశాలు ఇస్తేనే అనేకమైన రిజల్ట్లు అసలు ఎవరు ఊహించనట్టుగా. జనరల్గా ఎలక్షన్ల ముందు మనం ఇట్లా బాబు గారికి ఇట్లా అంటే సర్వేలన్నీ తారుమారవుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తే ఫలితం వస్తుంది, ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఆయన్ని బూచిగా చూపి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న ఈ బీఆర్ఎస్ నాయకుల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయనను బూచిగా పెట్టి గతంలో ఎప్పుడో చేస్తే అది వర్కౌట్ అయ్యింది సార్. ఇప్పుడు ప్రజలందరికీ కూడా
జ్ఞానోదయం అయింది. నేను ఎందుకే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. యా. బాబు గారిని అక్రమ అరెస్ట్ చేశారు. అప్పుడు ఐటీడీపీ ప్లస్ తెలంగాణ శేర్లింగంపల్లి ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ తరఫుకెళ్ళి విప్రోలో మేము విప్రో సర్కిల్ దగ్గర విప్రో సర్కిల్ ధర్నా దగ్గర చేసి- అవును. ధర్నా చేసినాం. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాలని చూసింది. 1 వీక్ పోలీస్ స్టేషన్లోనే పెట్టింది. నేను వాళ్ళను ఎక్కడ వదలకుండా ఐటీడీపీలో నన్ను వదిలేసి వాళ్ళని లోపలేస్తే కూడా వాళ్ళని వదలకుండా వాళ్ళతో పాటు ఉండి వాళ్ళని బయటికి తీసుకొచ్చేదాకా కూడా నేను రైట్ 10 days అక్కడ ఉండి ఈవినింగ్ పూట ఇక్కడ చేసాం. నువ్వు విద్వేషం పెంచాలని చూస్తే నిన్నే లేకుండా చేసారు కదా. ఇంకా విద్వేషాలు చూపెట్టాలంటే ఇంకా మనం ఆ చెప్పేటోడికి కూడా మనసు, మానవత్వం, సిగ్గులజ్జ ఉండాల్సింది. అది లేకుండా పోయినందుకే పరిస్థితి ఇట్లా అయింది మీది. అయితే ప్రస్తుతం చేవెళ్ళ పార్లమెంటరీ పార్టీ కన్వీనర్గా ఉన్న కట్టా వెంకటేష్ గౌడ్ గారు భవిష్యత్తులో ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్గా అయ్యే అవకాశం ఉందంటారా? అది అధిష్టానం చేతిలో ఉంటుంది సార్. నేనైతే తెలుగుదేశం పార్టీలో వచ్చినప్పటి నుంచి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు అనేకమైన ఇబ్బందుల పరిస్థితిలో ఉన్న రోజులలోనే నేను ఇన్ఛార్జ్గా తీసుకొని అధిష్టానం ఏం చెప్తే అది చేసిన. ఓకే. రేపు కూడా నువ్వు ఎమ్మెల్యేకి నిలబడు అని అంటే ఖచ్చితంగా నిలబడగలుగుతా. లేదు నువ్వు అక్కడే పక్కకు కూర్చో తమ్ముడు అంటే అలాగ ఉండడానికి కూడా సిద్ధమే. నేను ఇందాకనే చెప్పాను, ఇందులోనే పుట్టాను, ఇందులోనే రిటైర్మెంట్ అయిపోతాను. ఎందుకనంటే చాలా అవకాశాలు వచ్చినాయి సార్ నా పార్టీ తరఫున. అంటే నేను సీనియర్గా శేర్లింగంపల్లి ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నా కాబట్టి నాకు చాలా వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చాలా అవకాశాలు వచ్చినాయి. కానీ నాకు ఏ అవకాశం నాకు అక్కర్లా. ఎందుకు అనంటే నేను ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. నేను అక్కడికి వెళ్ళి మెదక్ దగ్గర మారుమూల గ్రామంలోకి వెళ్ళి ఒక ఉద్యోగపరంగా బతుకుదెరువు కోసం బిహెచ్ఎల్లోకి రావటం, ఆ బిహెచ్ఎల్ వచ్చి తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకోవటం, ఆ జెండా ద్వారా నేను అనేక పదవులు చేసినాను సార్. నేను టీఎన్టీసీ శేర్లింగంపల్లి మండల్ జనరల్ సెక్రటరీ చేసిన, మండల్ ప్రెసిడెంట్ చేసిన, రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ చేసిన టీఎన్టీసీ, రంగారెడ్డి జిల్లా టీఎన్టీసీ ప్రెసిడెంట్ చేసిన, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చేసిన, స్టేట్ కార్యనిర్వాహక కార్యదర్శి చేసిన, స్టేట్ అధికార ప్రతినిధి చేసిన, స్టేట్ ప్రధాన కార్యదర్శి చేసిన. అంటే ఇన్ని పదవులను కూడా తెలుగుదేశం పార్టీ నమ్ముకోవటం వల్ల వచ్చింది. ఇంతకంటే పెద్ద కిరీటం అవసరంలా. శేర్లింగంపల్లి కాదు, అక్కడ 2-3 నియోజకవర్గాల్లో నా ఫ్యామిలీ ఎక్కడైతున్నారో ఎవరికి ఏదన్నా ఇబ్బంది జరిగితే నేను ఫలాని టీడీపీ వెంకటేష్ గౌడ్ మనిషిని అని చెప్పుకుంటారు. ఇంతకంటే పెద్ద ఆస్తి ఇంకేం కావాలి సార్? ఇదే నాకు చాలు. నాకు జన్మ ధన్యమైపోయింది. ఒక మనిషిగా మానవుడిగా పుట్టినందుకు నేను చేసింది ఈ తెలుగుదేశం పార్టీలో ఉండి చేసినందుకు నా జన్మ చరితార్థమైంది అని అనుకుంటా. ట్రేడ్ యూనియన్లో సర్వీస్ చేయడం కానీ ఇదంతా. ఇంతకంటే ఒక పదవులు వచ్చినా ఏం చేయలేము, ఇంతకంటే రాకుండా ఏం చేయలేము. ఇది చాలు అని అనిపిస్తుంది. సరే, పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే ఎమ్మెల్యేకైనా సిద్ధమే. వాళ్ళు ఏం చెప్పినా అది చేయడానికి మీరైతే సిద్ధంగా ఉన్నాను. చూశారు కదా కట్టా వెంకటేష్ గౌడ్ గారితో ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ. సో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుంజుకోవటం ఖాయం, పూర్వ వైభవం రావటం ఖాయం, ప్రజాసేవలో ముందుటం ఖాయం అనే విధంగా కట్టా వెంకటేష్ గౌడ్ గారు అభిప్రాయపడుతున్నారు. సో ఆయన భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, మరిన్ని పదవులు అధిరోహించి ప్రజాసేవ చేయాలని కోరుకుందాం. సో మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.